భాగవత మహాపురాణ పఠన శ్రవణముల్లో మనల్ని మనం అన్వయించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి ప్రయాణంలో ఇంతవరకు మనం 8 స్కందాల వరకు ప్రయాణం చేసి నేడు 9వ స్కందంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ఈ 9వ స్కందంలో సృష్టి ఏ విధంగా ప్రారంభమైన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంతవరకు కూడా ఏ మహానుభావులు ఈ భూలోకాన అవతరించారు, ఏ వంశాల వారు ఏ విధంగా ఈ సృష్టిని ముందుకు తీసుకొని పోవటానికి తమ వంతు ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాన్ని మనకి మరింత విపులంగా తెలియచేస్తూ వస్తున్నారు. ఈ 9వ స్కందంలో ప్రధానమైనటువంటి ఇతివృత్తం అది. ఇంతకు ముందుగా మనకు తెలియచేసినట్లుగానే పరమపురుషుని యొక్క శ్రీమన్నారాయణుని యొక్క నాభి నుండి ఒక బంగారు కమలం ఆవిర్భవించిందని, అందులో చతుర్ముఖ బ్రహ్మగారు వెంచేసి ఉన్నారని చెప్పి మనకి తెలియచేశారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క ఒక కుమారుడిగా మరీచి మహర్షి ఆవిర్భవించటం జరిగింది. వారి నుండి కశ్యప ప్రజాపతి జనించటం జరిగింది. ఈ కశ్యప ప్రజాపతి యొక్క భార్య అదితి, ఆమె దక్షుని యొక్క కుమార్తె. ఈ విషయాలన్నీ కూడా మనం ఇంతకుముందే చెప్పుకున్నటువంటివే. అంటే ప్రారంభంలో అందరూ ఒకటే, తర్వాత విడిపోవటం మొదలెట్టిన తర్వాత చాలా వంశాలు వచ్చినాయి కనుక ప్రతి వంశానికి మూలం దగ్గరికి వెళితే ఒకళ్ళే అవుతారు. అలాగా మూలమైనటువంటి విరాట్ పురుషుడు ఎవరో ఆయన శ్రీమన్నారాయణుడు. అక్కడి నుంచి ఇదంతా కూడాను వస్తుంది. ఇప్పుడు ఈ కశ్యప ప్రజాపతికి సూర్యుడు జన్మించాడు. ఈ సూర్యుడికే వివస్వతుడు అని చెప్పి పేరు. ఆయన యొక్క భార్య సంజ్ఞ. వీరిద్దరికీ కూడాను శ్రాద్ధదేవుడు అనేటువంటి ఒక పిల్లవాడు పుట్టాడు. వివస్వతుని యొక్క కుమారుడు కాబట్టి ఈయన్ని వైవస్వతుడు అని చెప్పి అన్నాం. మనం ప్రస్తుతం నివసిస్తున్నటువంటి మన్వంతరం ఏదైతే ఉందో ఈ మన్వంతరము వైవస్వత మన్వంతరము అని చెప్పి పిలువబడుతుంది. కాబట్టి ఈయన సూర్యుని యొక్క కుమారుడైనటువంటి వైవస్వతుడు అన్నమాట. ఆయన యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం మనందరము కూడా. ఈ శ్రాద్ధదేవునికి శ్రద్ధాదేవి అనేటువంటి ఒక భార్య. ఈయనకు ఒక 10 మంది పిల్లలు కలిగారు. వాళ్ళల్లో పెద్దవాడి పేరు ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకు కుల తిలక అని చెప్పి మనం శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఆ ఇక్ష్వాకు వంశం ఎక్కడ ప్రారంభమైందంటే ఈ శ్రాద్ధదేవుడి దగ్గర. అయితే ఈ శ్రాద్ధదేవుడు భార్య శ్రద్ధాదేవి అని చెప్పి వీరిద్దరూ కూడాను పిల్లలు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప యజ్ఞం చేశారు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం అయిన తరువాత ఇలా అనేటువంటి కూతురు జన్మించింది వీళ్ళకి. కూతురు జన్మిస్తే మనువు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన ఏమయ్యా మీరేదో పెద్ద వ్రతాలు అవి ఇవి చేయించారు వీళ్ళ చేత, పయోవ్రతము అని చెప్పి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం దాని గురించి. ఆ పయోవ్రతం చేయించిన తరువాత కూడాను మేము అనుకున్నటువంటి రీతిలో, అంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి అనేటువంటి ఉద్దేశ్యం కాదు వాళ్ళది, ఆ అమ్మాయి వీళ్ళు అనుకున్నంతగా అంత గొప్పగా అంత కాంతివంతంగానో అంత సౌందర్యవతిగానో జన్మించలేదు మొత్తానికి. దాంతో కొద్దిగా అసంతృప్తిగా ఉన్నాడు ఈయన.
మీరు మహానుభావులైనటువంటి ఋషులు, అలాంటి మీ అందరూ చెప్పినటువంటి మంత్రాల యొక్క ప్రభావము నా కుమార్తె మీద ఉండాలి కదా, మరి ఆమెలో ఏ విధమైనటువంటి గొప్పతనం నాకేమీ కనపడటం లేదే అని చెప్పి ఆయన ఈ యజ్ఞం చేయించినటువంటి వశిష్ఠ మహర్షిని ప్రార్థన చేశాడు. ఏమిటి స్వామి ఈ విధంగా జరిగింది అని చెప్పి అప్పుడు ఆయన విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు వశిష్ఠుడు. ఇప్పుడు ఈ విష్ణుమూర్తి ఏం చేశాడు, ఈ ఇలా అనేటువంటి అమ్మాయిని సుద్యుమ్నుడు అనేటువంటి ఒక అబ్బాయిగా మార్చేశాడు. ఏమండి, ఈ సుద్యుమ్నుడు అనేటువంటి అబ్బాయిగా మార్చిన తర్వాత సరే కొద్దో గొప్ప అప్పటికి కూడా రాజుగారికి సంతృప్తిగా ఏమీ లేదు. సరే ఏదో ఒకట్లే ఒక రాజ్యానికి వారసుడు పుట్టాడు అని చెప్పి అనుకుంటున్నాడు. ఈ సుద్యుమ్నుడు కొద్దిగా పెద్దవాడైన తర్వాత వేటాడటానికి అడవికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక అరణ్యంలోకి పోయేసరికి ఆయన మళ్ళీ స్త్రీగా మారిపోయాడు. అంటే మళ్ళీ ఇలాగా అయిపోయాడు అనమాట. ఆయన అయిపోయేసరికి ఆయనకి ఏమీ అర్థం కాల. ఏమిటిది, ఆయన కనాలో ఆమె కనాలో తెలియదు ఇప్పుడు మనకి. ఎందుకంటే ఆమె ఆయన అయ్యాడు, ఆయన మళ్ళీ ఆమె అయితే ఎందుకని ఈ విధంగా మారిపోయాను అని చెప్పి ఈయన ఆలోచన చేస్తూ ఉన్నట్ట. ఎందుకు అనంటే ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఒక విహార కేంద్రం అట. అయితే ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడు ఇద్దరు సన్నిహితంగా ఉన్నటువంటి సమయంలో వారిని దర్శించుకోవటానికి ఈ సప్తర్షులందరూ కూడా అక్కడికి విచ్చేశారు. వాళ్ళందరూ వచ్చేసరికి అంటే వాళ్ళు అప్పుడేం ద్వారాలు గీరాలు ఏమీ లేవు కదా, అందరూ నేరుగా వచ్చేసారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. ఉండేసరికి పార్వతీదేవి పాపం కొద్దిగా సిగ్గుపడి గబగబా బయట చెంగు సర్దుకుంటూ వెళ్ళి కాస్త నమస్కారం చేసి పక్కకి తిరిగి వెళ్ళిపోయింది. సరే, ఆ వచ్చినటువంటి మహర్షులందరూ కూడా వాళ్ళేమి జితేంద్రియులైనటువంటి వాళ్ళేమి దీన్ని తప్పుగా ఎవరేమి అనుకోలేదు, స్వామిని దర్శించుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఈమె యొక్క ఇబ్బందిని అంతటినీ గమనించినటువంటి పరమేశ్వరుడు ఏమన్నాడు అనంటే, ఇక నుంచి ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక ప్రవేశిస్తే వాళ్ళందరూ స్త్రీలుగా అయిపోతారు అని చెప్పి ఆయన ఒక శాపం అంటారో ఇంకోటో మొత్తానికి ఒక కట్టడి చేసేసాడు. అక్కడ చేస్తే ఇంకా అప్పటి నుంచి ఆ ప్రాంతంలోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు స్త్రీలుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఈ స్త్రీగా మారిపోయినటువంటి సుద్యుమ్నుడు ఇలా రూపంలో చాలా అందంగా ఉన్నాడు. ఇప్పుడు ముందంత అందంగా ఉండేవాడు కాదు, కానీ ఇప్పుడు శివుడి యొక్క వరంతో స్త్రీగా మారాడు కదా, ఈయన చాలా అందంగా ఉన్నాడు. అప్పుడు అలాగ తిరుగుతూ ఉంటే చంద్రుని కుమారుడైనటువంటి బుధుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. వస్తే అతను ఈ అమ్మాయిని చూశాడు. చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది అని చెప్పి అనుకొని ఆమె మీద ఇష్టపడి ఆమెను వివాహం చేసుకున్నాడు. చేసుకుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడాను పురూరవుడు అనేటువంటి ఓ చక్రవర్తి జన్మించాడు. ఇది ఇలా ఉండంగా ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఈ పరిస్థితి అంతా గమనించాడు. ఇప్పుడు అమ్మాయా అబ్బాయా వీడు? ఇక్కడేమో ఇలాగా ఉండే రాజుగారికేమో సుద్యుమ్నుడిగా రాజ్యానికి తర్వాత అధికారి కావలసినటువంటి వాడు అతను. మరి అక్కడ ఆ విధంగా ఉండట్లేదే, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని గమనించినటువంటి ఈ వశిష్ఠ మహర్షి ప్రార్థన చేసి ఇతనికి చెప్పాడు, అయ్యా నువ్వు శివుని గురించి తపస్సు చెయ్యి, అప్పుడు నీ యొక్క ఈ దుస్థితి మారిపోతుంది అన్నట్ట. సరేనని శివుని గురించి తపస్సు చేశాడు ఇతను. శివుడు తొందరగానే ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏమన్నాడు, నువ్వు ఒక నెల పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉంటావు అని చెప్పి మళ్ళీ ఇంకొక కండిషన్ పెట్టేసి పోయాడు ఆయన. ఇది ఇంకాస్త మరీ చికాకు. ఓ నెల పురుషుడేమిటి, ఓ నెల స్త్రీ ఏమిటి? సరే, ఎట్లాగొట్లా మొత్తానికి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈ సుద్యుమ్నుడు. అయినా ప్రజలకు ఎవరికి కూడా సంతృప్తి లేదు. ఏందో రాజుగారు అనాలా రాణిగారు అనాలా, ఆయన్ని ఏమనాలి తెలియట్లేదు కదా ఎవరికి కూడాను. అందువల్ల వీరందరూ కూడాను చాలా అసంతృప్తిగా ఉన్నారట. ఇదంతా గమనించాడు ఈయన. సరే, ఈ లోపల ఇలాంటి పరిస్థితులే ఇట్లా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తానికి వీళ్ళకు 3 పిల్లలు కూడా పుట్టేశారు.
ఆ తరువాత ఈ ఇతనెవరు సుద్యుమ్నుడు ఏం చేశాడు, ఇక ఇట్లాంటి జీవితం నేను గడపలేనయ్యా అని చెప్పి నిశ్చయం చేసుకునేసి ఆయన తపస్సు చేసుకుంటూ అరణ్యాలకు వెళ్ళిపోయి తన దేహాన్ని పరిసమాప్తం చేసేసుకున్నాడు. అక్కడికి ఆయన కథ అయిపోయింది. ఆ తర్వాత పుట్టినటువంటి పురూరవ చక్రవర్తి ఎవడున్నారో ఆయన యొక్క కథ ఇంకొక వంశం వైపుకు వెళుతూ ఉందన్నమాట. ఇదంతా ఎక్కడ ప్రారంభమైంది? శ్రాద్ధదేవుడి దగ్గర. తరువాత ఈయనకి మనం చెప్పాం కదా 10 మంది పిల్లలు కలిగారు అని చెప్పి, పెద్దవాడు ఇక్ష్వాకుడు అని చెప్పి అన్నాం. ఇంకా 9 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడాను రాజ్యాన్ని పంచిచ్చాడు ఆయన. సరే, వీళ్ళందరితోటి వంశం బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ చాతుర్వర్ణ్య ఆశ్రమ ధర్మాలన్నీ కూడాను అప్పుడే ప్రారంభమైన ఈ సమయంలోనే, అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా వీళ్ళ కాలంలోనే ప్రారంభమైనవి.